ఏమిటి? రా చెప్తాను. చిన్న ముట్టాలి అన్నాచి పొన్నుకి. కంగారు పడకండి తిరుమగం గారు, ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడిద లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా. చూడు పొన్ను, మా అన్న కుడిమి ముడిసే ఈ బాంబదల్లో పూ మాదిరి వెచ్చడి. నేనెందుకు ముడవాలి? నేను ముడను. అన్నే అలా అనుకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు, అందులో పువ్వులు తొరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టాయి. ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపిస్తాం. అయితే ఆరుముఖం గారు, మీరు ముందు కింద కూర్చోండి. మూడు సరే గాని ఈ కుటుంబైతే నేను ముడుస్తాను. మరి నా కుటుంబం ఎవరు ముడుస్తారు? అని నీ కవల పడాదే. నీ కుడిమి నాందా ముడుస్తున్నా అన్నే. మరి నా కుడిమి ఎవరు ముడుస్తారు? ఇదిగో మొదలాలి, నీ ఎలా చేస్తువి? నీ పోయి తంబి కుడిమి అందంగా ముడిసి పెట్టు. నేనా శశిరేఖం తీసుకోమన్నావు? తిక్క కుదిరింది. ముడు కుడి. నువ్వు నోరు ముయ్యరా. కొప్పు ముడిచినట్టే ముడుస్తూ, పువ్వులు తురుగునట్టే నటిస్తూ ఆ బాంబులు తీసి దాచేస్తాం. ఇదిగో దుబ్బన వాడా కలి బాబా, ఈ కుడిమి ముడిసి బాంబులు అందులో పూడ్చిపెట్టి. అలాగే అలాగే. తూంగాదే తంబి తూంగాదే. అరే కళ్ళంగడే ఎల్లారు పాలంగడా. நீ சோம்பேறி என்ற பேரு வாங்காதே. இந்த முட்டாள் பாம்புல் தொங்கத்தனம். తొందరపడకండి ఆరుముఖం గారు. ఆ బాంబులు కొప్పులు పూల మాదిరి ముడుద్దామని తీశాను గాని మరో దురుద్దేశం లేదు. అప్పుడియా? మీరు కూసుకోండి, మీరు భోజనానికి రండి. దయచేయండి, తమ కోసం ఎన్నో రకాల స్పెషల్స్ చేయించాను. అడే తంబి, ఇది ఏమి దినము? దినముదా శనివారము. శనివారத்திலே అమ్మవాడు అప్పవాడు లేకుండా భోజనం చేసేదే లేదు కదరా. కలిదా శీఘ్రమే అన్నకి ఒక అమ్మవాడిని అప్పవాడిని తెచ్చుకొనిరా. తీసుకొని రావడానికి అదేమన్నా వంకాయ ఆనపకాయ? ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ఇప్పుడే సింగపూర్ పడద్దు, మీరు కూర్చోండి కూర్చోండి. ఏమైనా ఉపాయం చెప్పబోయా? అడే ముట్టాయి, అమ్మవాడు అప్పవాడు వయసు ఉండ యారునో తీసుకొని వచ్చి అక్కడ కూల్చుకొని పెట్టు. అప్పుడు దా అన్న సాపాటు చేస్తాడు. నాన్న, నాదొక మంచి ఐడియా. మనం బంధించి వచ్చిన నాగార్జున జానకిని తీసుకొస్తే? మంచి ఐడియా, వెంటనే తీసుకురా. అలా సోంబేరే, నీకు అమ్మవాడు అప్పవాడు ఉన్నాడా? నేను పుట్టగానే ఇద్దరు పోయారు. అడచ్చి, వీడు నిండా శని ముండవాడులా ఉన్నాడు రా. అమ్మాన్ని మడయ్యా మడయ్యా మడయ్యా. అమ్మా వాంగ, అప్పా వాంగ. இந்த அம்மா ரொம்ப நல்ல அம்மா. நான் இந்த అమ్మ చేతిలో సాపాడు చేస్తా. అలాగే నాగార్జున, నీ భార్యని ఆరుముఖం గారికి అన్నం తినిపించమను. నోర్మయ్, ఎవడో వాడికి నా భార్య అన్నం తినిపించడం ఏంటి? ఇది జరగని పని. ఇదిగో నేను చెప్పినట్టు వినకపోయావంటే మళ్ళీ చావు దెబ్బలు తింటావు. ముట్టాడు ఏమిలో దబాయిస్తావు? నమ్మ అవసరం వచ్చినప్పుడు అంత కాలం మీద పడి మొక్కుతే ఒప్పుకుంటారు. మొక్కు మొక్కు మొక్కు. నాగార్జున, నేను చాలా ఇరకాటంలో ఉన్నాను. జరిగిందంతా మర్చిపో. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే సరే, జానకి అబ్బాయికి అదే ఆరుముఖానికి అన్నం తినిపించు. రాణాజీ, సింగపూర్ నుంచి మీకు అర్జెంట్. అలాగా, మీరు భోజనం కానిస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. జరిగినంత తర్వాత చెప్తాను. మైకేల్, వాడు నీ మెడలు విరిచేసి ఫ్లైట్ టేకాఫ్ కాకుండానే దిగేశాడా? అమ్మో చాణక్య, పద. ఆగు. తల్లిదండ్రుల్ని ప్రియురాల్ని విడిపించుకుపోవడానికి మారువేషంలో వచ్చావా చాణక్య? కాదు, నీ పాపం పండిందని చెప్పడానికి వచ్చాను. శ్రీకృష్ణుడు శిశుపాలు ఎన్ని తప్పుల వరకు క్షమించాడో నీకు తెలుసా? 100 తప్పుల వరకు. ఆ లెక్కన నేను ఒక్క తప్పే చేశాను. నిన్ను నమ్మి ఇంకా 99 తప్పులు చేసే వరకు భగవంతుడు నన్ను క్షమిస్తాడు. భాగవతం దేనికి ప్రసిద్ధో నీకు తెలుసా? శ్రీకృష్ణ లీలలకి. కాదు, అందులో ఎన్ని రకాల నరకాలు ఉన్నాయో, ఏ పాపం చేసిన వాడు ఏ నరకానికి వెళ్తాడో రాసింది. నువ్వు రౌరవాది నరకానికి వెళ్తావు. అవసరమైతే యమధర్మరాజును కూడా స్వర్గానికి స్మగిల్ చేయగల సమర్థుని నేను. ఒరే రంగా, వీడి తల్లిని గ్యాస్ ఛాంబర్లోకి నెట్టండి. తండ్రి కొడుకులిద్దరిని గొలుసులతో బంధించండి.
స్మగ్లింగ్ లో ద్రోహులకు తాగులేదు. రహస్య పత్రాలు ఎక్కడ దాచాడు వెతుకు. నా రహస్య పత్రాలు నాకు అందాక మీ ప్రాణాలు గడ్డి పూచల కన్నా హీనం. నీ తల్లి ఉక్కిరి బిక్కిరవుతూ చచ్చిపోయే దృశ్యాన్ని కళ్ళారా చూసు. వదలండి రా గ్యాస్. చాణక్య, ఈ పత్రాలతో నీ ప్రియురాలతో ఈ దీవిని వదిలి వెళ్ళిపోతున్నావు. కమాన్ రంగా. అది చచ్చిన మరుక్షణం వాళ్లను కూడా కాల్చిపారే. ఓకే బా. డాడీ, నా కన్న తల్లిని నీ సహధర్మచారిని ఇలా చిత్రహింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే పిరికి పొందలమా మనం? నో మై సన్, యు ఆర్ ఎ లయన్ అండ్ ఐ యామ్ ఎ టైగర్. దెన్ కమ్ ఆన్. మై సన్, ఇన్నాళ్ళు ఏ కస్టమ్స్ ఆఫీసర్ అయినా మనల్ని ఎదుర్కొంటే వాడు కష్టాల పాలయ్యేవాడు. ఈ కొత్త కస్టమ్స్ ఆఫీసర్ ఎవడో గాని మన్నే నష్టాల పాలు చేస్తున్నాడు. అవును డాడీ, మీ కుడి భుజం లాంటి నీరోని మీ చేతులతోనే కాల్చి చంపుకునేలా చేశాడు. దట్స్ ఆల్ రైట్ మై సన్. రాజు కోసం ఎంతో మంది సైనికులు ప్రాణాలు ఇస్తూ ఉంటారు. రేపే ఆ నీరో భార్యకి డబ్బిచ్చి దాని నోరు కట్టేస్తాను. ఈలోగా నువ్వు రెస్ట్ తీసుకో.